వీక్షకులకు స్వాగతం. మనం తినే ఆహారంలో నాన్ వెజ్లో చేపల కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మన పెద్దలు కూడా చాలాసార్లు చెప్పారు, మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇప్పుడు రవ్వ చేప పులుసు ఎలా చేసుకుంటారో ఇప్పుడు నేను చేసి చూపెడతాను. గండిపేట మంచినీళ్ళలో పెరిగిన రవ్వ చేపను తీసుకొచ్చాం. ఈ చేపను మనం క్లీన్ చేసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. కాకుండా చేపను ముందు ఈ పులుసు మొత్తం నీట్గా తీసుకోవాలి. ఎక్కడ ముక్కకు చిన్న పులుసులో కూడా తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చేపను ఎలా క్లీన్ చేయాలో చేసి చూపెడతా, మీరు చూడండి. స్టెప్ నెంబర్ 2, కటింగ్ ముఖ్యం. చేపకు నీట్ కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా గాలితో ఉందంటే చేప ఏమాత్రం చెడిపోలేదని, ఫ్రెష్గా ఉందని లెక్క. ఇది కొండ గుర్తు అనమాట.
ఒక గుప్పెడు ఉప్పేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు చేపలో పెరిగేసి కడుక్కోవడం వలన ఇందులో చేపలో ఉండే నీసు వాసన పోతుంది అనమాట. అసలు చేప ఇంట్లో వండుకున్న వాసన కూడా రాదు. అందుకని పెరుగు వేస్తే చేపలు పెరిగేయడం చాలా మంచిది. ఫైనల్ రేట్ పెరిగేసి కడుక్కోవాలి. ధనియాలు చారెడు ధనియాలు వేసిన తర్వాత సగం జీలకర్ర వేసాం కదా, దాంట్లో సగం మెంతులు. చేపల కూర కాబట్టి మిరియాలు కూడా వేసుకుంటే కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకుంటే మంచి వాసన కూడా వస్తుంది. వేసుకుంటే మనం వేసే కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇవన్నీ పడతాయన్నమాట. ఒక చిన్న స్పూన్లో సగభాగం వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్ వేసాం కదా, దానికి 3 వంతులు కారం వేసుకోవాలి. ధనియాల పొడి కూడా అంతే వేసుకోవాలి. ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి మనం చేపకు ఇది పట్టడానికి వేసుకోవాలి. అది పులుసులో పడుతుంది అనమాట. దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. మనం అక్కడ కడిగిన తర్వాత పెరిగేసాం కదా, పెరుగుతో మన నాన్నే బాగా చూడు. ఇప్పుడు అసలు చేప వాసన కూడా రావడం లేదు. అంత పెరుగు ఆ వాసన తినేస్తుంది అనమాట. లేత కరివేపాకు వేస్తే దానికి బాగా స్మెల్ కూడా ఉంటుంది, మంచి స్మెల్. ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి పొడి కొట్టుకున్నాం అనమాట. ఇది చేపల మసాలా, స్పెషల్ చేపల మసాలా. దీంట్లో మామూలు చేపల మసాలా అంటేనే అల్లము, దాల్చిన చెక్క, ఇవన్నీ గరం మసాలా వేస్తారు. పూర్వకాలం ఇవన్నీ వేసేవాళ్ళు కాదు. దాంతో ఆ చేపల కూర తింటే గ్యాస్ ప్రాబ్లం రావడం, లేకుంటే అల్సర్ ఫామ్ కావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ అల్లము, చెక్కాల, వంకాయ, యాలక ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి శుభ్రంగా, ఆరోగ్యకరంగా
మనం తినడానికి బాగా రుచిగా మంచి ఆరోగ్యం అనమాట. అందుకని అది అయిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవి దంచుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం కూర చేయడానికి మసాలా, ఈ ముద్ద మసాలా దంచుకున్నాం కాబట్టి దాని తర్వాత ఇప్పుడు మనం వంట మేము స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకోవాలి. కోసుకున్న ఈ ఉల్లిపాయ కూడా కొంచెం లావు కోసుకోవాలి. ఇలా లావుగా కోసుకుంటే కన్నా మనం కలుపుకునేటప్పుడు ఈ చేప ముక్కతో పాటు ఈ ముక్క కూడా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్క, చేపల ముక్క. చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు, దాని తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇప్పుడు మనం ముద్దగా నూరుకున్న మసాలా, ఇది ఉల్లిపాయ, ఎల్లిపాయ ఈ మసాలా వేసుకోవాలి. అది వేగుతుంది కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో ఫిష్ వేసుకోవాలి నూనెలో. నూనెలో కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా ఇది వేసుకొని దాని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ మసాలా వేస్తాం. ఉప్పు, ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు చింతపండు పోసుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకోవాలి. గట్టెలతో తిప్పితే ఇది ముక్క ఇరిగిపోయి అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకని ఇలా తిప్పుకుంటుంటే అంత మొత్తం కలుస్తుంది. మసాలా, చేప మొత్తం కలుస్తుంది కాబట్టి అలా తిప్పుకుంటుండాలి. ఇలా
కూర మీద నూనె తేలాలన్నమాట. తేలేంత వరకు ఉడకనియాలి. ఇప్పుడు దీని ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి చూద్దాం. ఉప్పు కారం పులుపు అన్నీ సమపాలలో ఖచ్చితంగా బాగా సరిపోయినాయి. మంచి రుచిగా కూడా ఉంది ఇది. ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని తినేయడమే.